దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రతినిధులతో జైహో 2వ జాతీయ సమ్మేళన కార్యక్రమాన్ని నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కొంతమంది ప్రతినిధులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు మన ఇక్కడ నెల్లూరులో మొదలుకొని మన గాంధీ మహాత్ములైన ఎన్నో కార్యక్రమాలు మన ఊరి నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇలాగే జైహో 2 నుండి అన్ని వ్యవహారాలు మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వెళ్ళాలని జైహో ఆర్గనైజేషన్ నుండి మిత్రులందరూ వచ్చి ఈ కార్యక్రమం చేస్తూ పాదయాత్రలో ముఖ్యంగా అందరూ సమైక్యతగా జీవనం చేస్తుంటూ హిందూ ముస్లిం ఐక్యత కోసం చేసుకుంటూ ముందుకు ప్రారంభంగా నడుచుకుని వెళ్ళి జైహో నుంచి ప్రచారం చేసుకుంటూ మనకిన్న విధి విధాల ఆచరణ వ్యవహారాలని చెప్పుకుంటూ నడవడం కోసమే జైహో చేసిన ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలని కోరుతూ మహనీయులు చాలా వరకు రాష్ట్రాల నుంచి వచ్చిన విధి విధాలు తెలిసిన వారు మాట్లాడతారు. సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? వ్యవస్థాపన అనే దానికి అర్థం లేదండి. జైహోకి వేరే నాయకత్వం ఉన్నారు, విజయశంకర్ స్వామి ఉన్నారు. ఈ మొత్తం ఇన్ని రాష్ట్రాల నుంచి సుమారు 15 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నారు. ఇది భారతదేశంలో ఒక గొప్ప ప్రజా ఉద్యమం. భారతదేశాన్ని మళ్ళీ ఐక్యం చేసేందుకు, విద్వేషాలని దూరం చేసేందుకు, మతోన్మాదాలని ఓడించేందుకు జైహో చాలా పట్టుదలగా ఇక్కడ కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి ఖయూమ్ ఖాన్ గారు ఉన్నారు. సుమారు 48 గంటలు జర్నీ చేశారు ఆయన. అలాగే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి స్వామి గారు ఉన్నారు. ఇట్లా మొత్తం 15 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్ ఉన్నారు. ఇది భారతదేశాన్ని ఐక్యం చేసే ఉద్యమం, భారతదేశాన్ని గుర్తు చేసే ఉద్యమం, విద్వేషాలను దూరం చేసే ఉద్యమం. ఇవాళ దేశానికి అత్యంత అవసరమైనటువంటి ఉద్యమం. ప్రజలకి ఏం చెప్తారు? ఈ ఉద్యమాన్ని బలపరచమని, విద్వేషాలని దూరం చేయమని. మతోన్మాదం వేరు, మతం వేరు. మతోన్మాదాన్ని వదులుకోండి. మతాలను ఏమీ సమస్య లేదు, చాలా గొప్ప విలువలు ఉన్నాయి మతంలో. మతోన్మాదాన్ని మతం ఒకటే అనుకుంటారు. ఈ మత వేదికలు ఏవైతే ఉన్నాయో, గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, వీటి నుంచి మతోన్మాదాన్ని వాటిని తరిమివేయాలి, విద్వేషాన్ని తరిమివేయాలి. అలాగే మతాన్ని రాజకీయాల్లోకి, మిగతా రంగాల్లోకి తీసుకురాకూడదు, ప్రజా రంగాల్లోకి. అది వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం, వ్యక్తిగతమైన ఆచరణగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదే నిజమైనటువంటి లౌకికవాదం. గాంధీ మహాత్ముడు చూపినటువంటి గొప్ప ఆదర్శం, ప్రపంచానికి ఆయన గొప్ప వెలుగు. ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి విషయాలను మనం మర్చిపోయినాము. దాన్ని గుర్తు చేయడానికి ఈరోజు గాంధీ గారి పినాకిని గాంధీ ఆశ్రమంలో మన రాయపురం సుబ్రహ్మణ్యం గారు మహానుభావులు వీళ్ళందరి సమక్షంలో చాలా గొప్ప సభ జరగబోతున్నది. అమెరికా నుంచి వచ్చారు ఈరోజు మన ఈ కార్యక్రమం కోసం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అమెరికా నుంచి ఈరోజు ఇచ్చేసారు. ఈయనతో మాట్లాడదాం. సరే, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజానికి ఇవాళ సమాజంలో ఏ డివిజన్స్ అయితే తీసుకొస్తున్నారో, మనుషులకి మధ్య చిచ్చు పెట్టడం, ఒక గ్రూప్ని ఇంకొక గ్రూప్ వ్యతిరేకంగా చేయటం, ఈ డివిజన్స్ ఏవైతున్నాయో ఇవి పోవాలి. ఒక నిజమైన భారతదేశం ఏర్పడాలనంటే, ఒక మంచి సమాజం ఏర్పడాలనంటే, గాంధీ కలలు కన్నటువంటి సర్వోదయ సమాజం కావాలన్నట్లయితే అందరు మనుషులు సమానమే, అందరు మనుషులు ఒక్కటే, ఎటువంటి విభేదాలు కూడా ఉండడానికి వీల్లేదు. కులము కానీ, మతము కానీ, భాష కానీ, ప్రాంతీయత కానీ, జెండర్ కానీ, కలర్ స్కిన్ కానీ, ఇవన్నీ కూడాను మనుషుల మధ్య హెచ్చు తగ్గులు సృష్టించడానికి వీలేదు. జై భారత్ నాయకులు సాగర్ మనతో ఉన్నారు, ఆయనతో. ಇಂದು ದೇಶದಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ಬೆಳವಣಿಗೆಗಳಿಂದ ಇವತ್ತೇನು ಕೋಮುವಾದದ ಸ್ಥಿತಿ ದೇಶದಲ್ಲಿ ಉದ್ಭವಿಸಿದೆ. ಇವತ್ತು ಕೋಮುವಾದಿಗಳು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರದಲ್ಲಿ ಅಧಿಕಾರಕ್ಕೆ ಸಹಿತ ಬಂದ ಮೇಲೆ ನಾವು ಹಲವಾರು ಪರಿಣಾಮಗಳು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಡೀ ದೇಶದಾದ್ಯಂತ ಕೋಮುವಾದವನ್ನು ಕೆರಳಿಸುವಂತ ಜಾತಿಗಳ ಮಧ್ಯೆ, ಧರ್ಮಗಳ ಮಧ್ಯೆ, ಮತಗಳ ಮಧ್ಯೆ ಕಿಚ್ಚು ಹಚ್ಚುವಂತ ಏನು ಕೆಲಸನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದರ ವಿರುದ್ಧ ನಾವೆಲ್ಲ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟಗಾರರ ಸ್ಫೂರ್ತಿಯಿಂದ ನಿಜವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಧರ್ಮ ನಿರಪೇಕ್ಷತೆ ಏನಿದೆ, ನಮ್ಮ ದೇಶದ ಪರಂಪರೆ ಏನಿದೆ, ಭಾರತದ ಪರಂಪರೆ ಏನಿದೆ. జైహో జాతీయ ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలంటారు? భారతదేశం ప్రాచీన చరిత్ర, భిన్నత్వంలో ఏకత్వం అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో కొన్ని మతోన్మాద శక్తుల వల్ల, అది ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, హిందూ మతోన్మాదం, ముస్లిం మతోన్మాదం, ఇతర మతోన్మాదాల వల్ల ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి సమతా స్ఫూర్తి
అనాదిగా భారతదేశానికి ఉందో దానికి భంగం కలుగుతుంది. కాబట్టి జై భారత్ ఉద్దేశం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే కుల మతాలను మర్చిపోయి అందరూ ఏకాత్మ భావనతో దేశ స్వాతంత్రం కోసం పోరాడారో అలాగే దేశ పునర్నిర్మాణం కోసం మరో పోరాటం సాగించాలి. ప్రజల్లో మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి యొక్క విలువల్ని త్యాగాల్ని జ్ఞాపకం చేసి ఆ నూతన ఉత్సాహంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పాలి? ఈ ప్రపంచంలో అన్ని దేశాల కంటే గొప్ప దేశం మన భారతదేశం. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు కలిసి వసుదైక కుటుంబంలా జీవిస్తున్నారు. కాబట్టి మానవత్వంతో ఉండే దేశం మన దేశం అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్తున్న దేశం మన భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన దేశంలో రాజకీయ శక్తులు కులాలను మతాలను విభజించి వాటి ద్వారా లబ్ధి పొంది రాజకీయ పబ్బం గడుపుకునే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా మత విద్వేషాలు రెచ్చగొట్టి కులాలను మతాలను అడ్డంగా పెట్టి వారి యొక్క రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటా ఉన్నారు. రాజకీయంలో వాళ్ళు ఆధిపత్యం చలాయించాలని చెప్పే ఒక దురుద్దేశంతో ఈ రోజు మానవత్వాన్ని మర్చిపోయి మతాన్ని అడ్డం పెట్టి మన భారతదేశ వసుదైక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ జై భారత్ జై హో ఏదైతే సంస్థ ఉందో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మానవత్వంతో జీవించాలి, మన భారతదేశం సుభిక్షంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని మేమందరము సమర్థిస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు జరపాలని మనందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని వేరే వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు మనం గాంధీ మహాత్ముడు తాలూకా ఆశయాలన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. అలాగే ఆయన తాలూకా ఆశయాలను గుర్తు చేసుకోవాల్సిన కార్యక్రమం కూడా ఉంది. ఇక్కడ నెల్లూరులోనే ఈ ప్రత్యేక కార్యక్రమం పెట్టడం కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఈ నెల్లూరు పెన్నా నది పక్కన ఈ గాంధీ మహాత్ముడు గారి సత్యాగ్రహం కూడా చేయడం జరిగింది. ఆ రోజు మన భారతదేశం కోసం మనం అందరం కూడా శ్వాసగా బతకాలనే నినాదంతో ఆయన మనందరి కోసం ఎన్నో త్యాగాలు చేసి మన భారతదేశాన్ని ఆయన మనకి త్యాగం చేశారు. ఆ త్యాగాలన్నీ మళ్ళీ మనం పునరుద్ధరణ చేసుకొని మనం ఆ త్యాగాలను కాపాడుకొని అలాగే ఇప్పుడు హిందూ ధర్మాన్ని అలాగే ముస్లిం ధర్మాన్ని కాపాడుకోవడానికే ఈ జై భారత్ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో మానాటి సభ్యులందరూ కూడా పాల్గొని ప్రతి జిల్లా నుండి ప్రతి మండలం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని మరింత మంచిగా నడిపించాలనే కోరికతోనే ఈ సందర్భంలో నేను పాల్గొనడం జరిగింది. నేను గొలుగొండ మండలానికి సంబంధించి నర్సీపట్నం నియోజకవర్గం అనకాపల్లి జిల్లా నుండి నేను ఇందులో పాల్గొనడం జరిగింది. నా పేరు పత్తి రమణ. జ్వాల అనే సంస్థకి మహిళా అధ్యక్షురాలు జ్యోతి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశము భిన్న మతాల, భిన్న సంస్కృతుల, భిన్న భాషల, భిన్న ప్రజల, భిన్న వేషధారణ కలిగినటువంటి అనాది కాలం నుంచి వేరే కాలం నుంచి వస్తున్నటువంటి దేశం ఇది. ఈ దేశం ఒకరిదని ఇదమిద్దంగా చెప్పడానికి వీల్లేదు. ఇది అందరిది, మనందరిది. ఈ భారతదేశం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూనిటీ ఉండబట్టి మనం ఇంతకాలం ఇంతమంది ఉండగలిగాము. ఎవరైనా సరే శక్తులు ఈ ఐక్యతను కానివ్వండి ఇది విడగొట్టి మరి దేశాన్ని మతోన్మాద వైపు తీసుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా జై భారత్ ద్వారా కంటాన్ని అండుపెట్టి ఆపాలని అనుకుంటుంది. ఇది నిజమండి. ఏదైతే మహాత్మా గాంధీ, అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ వారి యొక్క మతాలు వేరైనప్పటికీ వాళ్ళ స్ఫూర్తితోటి మేమొకటే భారతదేశానికి మా ప్రాణాలు ఇస్తున్నాం. ఇదిగో చూడండి, నేను ముస్లింగా చచ్చిపోతున్నానని ఖురాన్ పట్టుకొని నేను హిందువుగా 1000 జన్మలెత్తినా సరే నేను భారతదేశం కోసం మళ్ళీ పుట్టి చనిపోతానని చెప్పినటువంటి రాంప్రసాద్ బిస్మిల్ వాళ్ళ రక్తం వాళ్ళ చిందించినటువంటి భారతదేశంలో ఈ ఐక్యతను విడదీసే హక్కు గాని విడదీసే ఎవరికైనా కూడా చేత కాదు, చేయించలేమని జయ భారత్ ఈ రోజు నిలబడి పోరాడుతోంది. మేము స్పందిస్తాము. దీనికి మేము ఎంతకైనా దూరమైన వెళ్లి మేము ఐక్యతను కాపాడుతాము. మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందించి ఈ ఐక్యతను ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే కుల భేదం లేకుండా అందరము ఒకటే ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. అలాగే
కులము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతమంది ఒకటయ్యి మనము ఈ దేశానికి ఎన్నిముఖంగా నిలబడాలని మన కోరిక. తర్వాత మన రెండే జాతులు ఉన్నాయి, ఆడ మగ. మనమందరము ఒకటే, జాతి పాతం మతము ఏమీ లేదు, అందరము ఒకటే అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. జై హో జాతీయ కార్యదర్శి జోయల్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జై భారత్. జై భారత్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్. భారత విప్లవానికి కొనసాగింపుగా దేశభక్తులు అందరూ కూడా జై భారత్ ఫ్లాగ్ కింద జేఓ కింద పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, అభిన్నమైన మనుషులు, వారి వేషధారణ, కులాలు, మతాలకు అతీతంగా గాంధీ గారు, ఖాన్ అబ్దుల్ గవాన్ ఖాన్ గారు, ఎంతో మంది మహనీయులు మనకిచ్చిన స్ఫూర్తి, మత సామరస్యంతో భారతదేశము వేలాది సంవత్సరాలుగా మరి బాసిల్లుతా ఉన్నది. ఎలాంటి మత ఉన్మాదానికి తావు లేకుండా మరి ఈ దేశ ప్రజలంతా కూడా సమైక్యంగా మరి జీవిస్తూ ఉన్న సమయంలో కొన్ని మత శక్తులు, కొన్ని విద్రోహ శక్తులు, ఉన్మాద శక్తులు భారతదేశంలో చొరబడి ఈ ప్రజలని మరి సరిసమానంగా జీవించే హక్కుని కోల్పోయే దిశగా వాళ్ళు కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ కుట్రని జై భారత్ జై హో సంస్థ మాత్రమే ఛేదించి ఈ ప్రజలకి అండగా ఉంటామని జై భారత్ జై హో మరి కార్యకర్తలుగా ఈ భారతదేశానికి విన్నవిస్తా ఉన్నాము. జై హో జాతీయ అధ్యక్షులు విజయశంకర్ స్వామి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. స్వామి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ జైహో సంస్థకు జాతీయ అధ్యక్షుడు. తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠం ఉంది, అక్కడి నుంచి వచ్చాను. భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు పరిస్థితులు చూస్తున్నాం. మతపరమైనటువంటి విద్వేషాలు సమాజంలో కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు జై భారత్ అనేటువంటి సంస్థ ఒక 20 సంవత్సరాల నుంచి మత సామరస్యం కోసం పనిచేస్తుంది. కనుక ఈరోజు జై భారత్ ఆధ్వర్యంలో జేహో అనేటువంటి ఒక పెద్ద ప్రజా ఉద్యమం, మత సామరస్యమైనటువంటి ఉద్యమం సంబంధించి 2 రోజుల పాటు జాతీయ సమ్మేళనం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి శోభాయాత్రగా గాంధీజీ పినాకని ఆశ్రమంలో మత సామరస్య సమావేశాలు జరుగుతాయి. ఇవి చాలా భారతదేశ చరిత్రలో ఒక నూతన ఘట్టం. ఇది భారతదేశంలో ఏదైనా కానీ ఒక సంస్థ మత సామరస్యం కోసం పనిచేస్తుందంటే అది జై భారత్ జేహో అని స్పష్టంగా చెప్పచ్చు. జై భారత్ వ్యవస్థాపకుడు రమణమూర్తి గారు భారతదేశంలో మత సామరస్యం ఎలా స్థాపించాలని ఆయన ఒక తపస్సు చేసి ఒక 20 సంవత్సరాల కాల వ్యవధిలో ఒక గొప్ప సిద్ధాంతాన్ని జేహో రూపంలో ఆయన భారతదేశానికి ఇచ్చాడు. ఈ 2 రోజుల పాటు ఆ సిద్ధాంతమైన చర్చలు జరుపుకొని భారతదేశ వ్యాప్తంగా డిసెంబర్ 19 నుంచి జనవరి 30 తారీఖు వరకు పెద్ద ఎత్తున మత సామరస్యం సంబంధించినటువంటి సమావేశాలు చర్చించి జనవరి 30 వరకు మత సామరస్య దినాలుగా దేశవ్యాప్తంగా మనమందరం భారతీయులం, మతం పేరుతో, మత విద్వేషాల పేరుతో ఈ దేశంలో ఒక రక్తపు బిందువు కూడా సిందించకూడదు అనేటువంటి దానికోసం ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రముఖ అలైక్య సంబంధించినటువంటి గురువు ఇక్కడికి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఈరోజు హిందూ ముస్లిం ఐక్యత జాతీయ సమ్మేళనం గాంధీజీ పినాకిని ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. ये भारत में एक ऐसा अभियान उठाया है जहां इस अभियान से कि यहाँ के सारे लोग सिर्फ ना हिंदू मुस्लिम और कोई मजहब के हो, सब एक होना है, सब इंसान है, सब इंसानियत से जीना है, मजहबों को दूर रखो और एक होकर जीने की सीखो। और यही संदेश जय हो संस्था सभी आम लोगों को दे रहा है। इस वजह से यहाँ अमन रहेगा और खुशी रहेगी, कोई झगड़ा नहीं होगा, तो जब जाकर तरक्की होगी, हमारे बच्चे अच्छे से पढ़ेंगे, अच्छे से जिएंगे और इस समाज में शांति रहेगी। यही संदेश है ये जय हो। డాక్టర్ మౌలాలా షరీఫ్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో స్వాతంత్రం కోసం బ్రిటిష్తో పోరాడడం కోసం హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులందరూ సిక్కులు అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా పోరాడారు. కుల మతాలకు అతీతంగా పోరాడిన తర్వాత ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కుష్ఠలు, కొంతమంది దుష్ట శక్తులు ఎలాగైతే బ్రిటిష్ ఈ భారతదేశంలో విభజించి పాలించే ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఫాలో చేసి
కుల మతాల మధ్య భేదాలు సృష్టించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. ఆ కుల మతాల మధ్య భేదాలను దూరం చేయడం కోసం, హిందూ ముస్లింల ఐక్యత కోసం, ఎందుకంటే హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ఏ కులానికి ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా అందరి కోసం ఆకాశం ఒకటే రంగు ఆకాశం, అందరి కోసం ఒకటే ఈ భూలోకం, అందరి కోసం ఒకటే సూర్యుడు పనిచేస్తున్నాడు, అందరి కోసం ఒకటే ఈ చంద్రుడు పనిచేస్తున్నాడు, అందరి దేవుడు ఒక్కడే. ఎవరికి కోసినా కూడా రక్తం అనేది, కలర్ అనేది, రంగు రెడ్ కలర్ రక్తమే వస్తుంది. కానీ ముస్లింకు కోసితే పచ్చ రంగు బ్లడ్, హిందువుకు కోస్తే కాషాయ రంగు బ్లడ్, అలాగే క్రిస్టియన్ కు కోస్తే వైట్ రంగు బ్లడ్ ఇలాగైతే రాదు. మనమందరం ఆదం సంతానం, మన అందరి సృష్టికర్తన దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ హిందుస్థాన్లో, ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా మేమందరం మా యొక్క మతాల పైన నడుచుకుంటూ, నేను ఖురాన్ను ఫాలో చేస్తా. అష్ఫాకుల్లా ఖాన్ ఎలాగైతే ఖురాన్ను ఫాలో చేస్తూ రామ్ ప్రసాద్ బిస్మిల్తో ప్రేమించారో, రామ్ ప్రసాద్ బిస్మిల్ ఎలాగైతే భగవద్గీతతో ప్రేమిస్తూ అష్ఫాకుల్లాతో ప్రేమించారో, ఈ దేశభక్తి కోసం కుల మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరిలో ఐక్యత కోసం జై భారత్ అనే సంస్థ, జై హో అనే సంస్థ పనిచేస్తున్నది. ఈరోజు జై భారత్ జై హో యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో జై హో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశం స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమర యోధులు అష్ఫాకుల్లా ఖాన్ మరియు రామ్ బిస్మిల్ గారు ఇద్దరు స్నేహంగా నిలబడి ఈ భారతదేశ స్వాతంత్రం కోసం వారు ఇద్దరు ఉరికమ్మం ఎక్కారు. వారి మతాలు వేరే అయినా కూడా భారతదేశం కోసం వాళ్ళు ప్రాణ త్యాగాలు చేశారు. మరియు అలాంటి త్యాగాలు మనం మరిచి కేవలం ఈరోజు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మతాల మధ్య చిచ్చులు పెడుతూ, కులాల మధ్య చిచ్చులు పెడుతూ కేవలం రాజ్యాధికారం కోసం ఈరోజు నాయకులు ప్రయత్నిస్తున్నారు. మన పెద్దలు, స్వాతంత్ర సమర యోధులు, వాళ్ళ యొక్క ఆశయాలను మనం ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. బ్రిటిషుల పాలకుల నుంచి ఈ దేశాన్ని స్వాతంత్రం తేవాలి అని ఎందరో నాయకులు, మహానుభావులు వారు త్యాగాలు చేశారు. మరియు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎవరైతే స్వాతంత్రంలో పాల్గొనలేదో అలాంటి దుష్ట శక్తులు ఈ రోజు మన మధ్య చిచ్చులు పెడుతూ వారు రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటినీ మనం ఛేదించాలి. వీరి యొక్క కుట్రల్ని మనం తిరిగి వాళ్ళ మీద చేయాలి. అంటే మనం అందరం కలిసి, హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి మనం పోరాడితే మనం దీని ప్రతిఫలం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాంధీ ఆశ్రమం కో కన్వీనర్ రవీంద్రారెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ జై భారత్ అనేది మన భారతదేశంలోనే ముఖ్యమైనటువంటి సంస్థ. ఇది మన రమణమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మన లోకల్ లీడర్సు భీమ్ న్యూస్ అతను, మన కార్తికేయ, మన లోకనాథం గారు, పెద్దలు అందరూ వచ్చిండారు. దీనికంతా మూల పురుషుడు రమణమూర్తి గారు. దీని ఉద్దేశం ఏంటంటే మొత్తం అన్ని మతాలు సమన్వితంగా భారతదేశాన్ని ముందుకు నడపాలని, అన్ని కులాలు సమానమని, అందరం కూడా సమానత్వంతో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే సదుద్దేశంతో అన్ని హిందువులు, ముస్లింస్ బాయ్ ఎక్కడా ద్వేషాలు లేకుండా అందరం కలిసికట్టుగా మెలగాలనే ఉద్దేశంతో ఇప్పుడు గాంధీ బొమ్మ కాడ నుంచి స్టార్ట్ చేసి పాదయాత్రతో మైపాటి గేట్ దాకా ఉండి, తర్వాత అక్కడి నుంచి పెద్ద బహిరంగ సభ 400-500 మందితో ఈ జై భారత్ సంస్థ వాళ్ళు మన ఆశ్రమంలో నిర్వహించబోతున్నారు. ఈరోజు రేపు కూడా ఈ యాత్రని దిగ్విజయంగా సాగించాలని, దిగ్విజయం కావాలని అందరూ మనసావాచ కోరుకుంటూ. జై హో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యకర్త త్రిమూర్తులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ రోజు ఎవరైతే భారతదేశాన్ని సమైక్యత కోసం, ఐక్యత కోసం తన ప్రాణాలు చిందించారు మహనీయులు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ యొక్క కళలకి అనుగుణంగా ఈరోజు భారతదేశాన్ని సమైక్యత కోసం అన్ని మతాలు సమానమే, హిందూ ముస్లిం ఏక్ హో అని నినాదం చేస్తూ ఈరోజు ఇక్కడి నుంచే ర్యాలీ చేపడుతున్నామమ్మా. భారతదేశ చరిత్ర గురించి చెప్తే మనందరికీ తెలుసు. ఎందుకంటే భిన్న సంస్కృతులు, భిన్న కళలు, ఈ ప్రపంచానికి జ్ఞాన స్వరూపుని భారతదేశం. అంత చరిత్ర కలిగిన భారతదేశం ఎంతో మందిని హక్కులు చేర్చుకుందామా. ఫ్రెంచ్ వారిని, డచ్ వారిని, మొఘలాయల్ని, బ్రిటిష్ వారిని అందరినీ కూడా ఒక తల్లిలా ఆదరించింది, హక్కును చేర్చుకుంది. అటువంటి భారతదేశాన్ని ఈరోజు మతాల తోడేళ్ళ గుంపు ఏం చేస్తుందంటే కులాల మధ్యన, మతాల మధ్యన
చుచ్చుపెట్టి ఈరోజు చిన్నభిన్నం చేస్తుంది మన భారతదేశాన్ని. అందుకోసమనే వాళ్ళ యొక్క ఎవరైతే అద్వైత గురి నారాయణ గురు, స్వామి వివేకానంద, గాంధీ మహనీయుడు వీళ్ళందరూ ఆశయాలు తీసుకెళ్ళడానికి ఈ మతోన్మాదుల తోడేళ్ల గుంపుని తరిమి కొట్టడానికి ఈరోజు జైహో పుట్టిందమ్మా. ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే జై హో హిందూ ముస్లిం ఏక్ హో సబ్ హిందుస్థానీ ఏక్ హో అనేటటువంటి నినాదంతో మరి ఈరోజు ఫాసిస్టు శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తరిమి కొట్టే విధంగా హిందూ ముస్లిం ఏక్తా, మనమంతా కూడా ఒకటే, మన ప్రాణాలన్నీ ఒకటే, ఈ యొక్క దేశంలో పుట్టాము, ఈ దేశంలో మట్టిలో కలిసిపోతాము అనేటటువంటి నినాదంతో మరి ఈరోజు జై భారత్ జై హో అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి హిందూ ముస్లింల ఏక్తా కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ జై భారత్ అనేటటువంటి యొక్క కమిటీని, ఈ యొక్క సభ్యులను ముఖ్యంగా అభినందించాలి. ఎందుకంటే ఈ భారతదేశం కోసం హిందూ ముస్లింలు ఏకంగా పోరాడారు. కాకపోతే పోరాడనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో మరి ఈరోజు ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నారు. అలా కాకుండా హిందూ ముస్లింల మధ్య ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యంగా యువకులను ఇందులో పాములుగా చేసి యువతను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బజరంగ్ దళ్ కానివ్వండి, ఇటువంటి సమస్యలను ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక్కరి వల్ల కాదండి. అందుకోసమే అష్ఫాకుల్లా ఖాన్ మరి రామ్ బిస్మిల్ గారు ఏదైతే మన హిందూ ముస్లింల ఐక్యత కోసం వారు పోరాడారో అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఏదైతే కోరుకున్నారో హిందూ ముస్లింలు ఒక్కటిగా ఉండాలి, ఒక ప్రేమానురాగాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ యొక్క కోరికను మరి ఈ రోజు నెరవేర్చేందుకు ఈ జై భారత్ మరి జై హో హిందూ ముస్లిం ఏక్ హో అనేటటువంటి నినాదంతో వీళ్ళంతా కదులుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క జై హో జై భారత్ అనేటటువంటి నినాదాలు హోరెత్తాలని చెప్పేసి మరి ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాను. అన్నమయ్య గృహ సారథి ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కార్యక్రమం ద్వారా అన్నమయ్య సాహిత్యంలో ఉన్నటువంటి అంతర్యామి అనేటువంటి అంశాన్ని గురించి చెప్పదలుచుకున్నాం. అంతర్యామి అలసిత స్వలసితి అన్నాడు. అంతర్యామి అంటే ఆ సూర్యుడు అనేటువంటి పరమాత్మ అయితే దానిలో వచ్చిన ప్రతి కిరణము మీరు, నేను, వారు. అటువంటప్పుడు మనం అందరం ఒకటే కాదా? మీరు చెప్పండి. ఒకటే కదా? మైక్ పెట్టుకొని చెప్పండి, వినపడదు. రైట్. మనం అందరం ఒకటైనప్పుడు కులములేల, మతములేల, జాతులేల, వైషమ్యాలేల, కులములేల, మతములేల, జాతులేల, వైషమ్యాలేల, ఆ పరమేశ్వరి పుత్రం మనము, ఆ పరమేశ్వరికి పుత్రం మనము. సంతసించండి, వర్ధిల్లండి, ఐక్యమై వర్ధిల్లండి, ఐక్యమై. జై హో హిందూ ముస్లిం ఏక్ హో, జై హో సబ్ హిందూ ఏక్ హో, జై హో జై హో హిందూ ముస్లిం అనే నినాదంతో ఏదైతే మొదలు పెడుతున్నారో చాలా శుభ సూచకమైన విషయం ఇది. ఈరోజు భారతదేశంలో ప్రముఖ కవి మొహమ్మద్ ఇక్బాల్ గారు సారే జహాసి అచ్చా హిందూసుతా హమారా అని ఏదైతే ఒక నినాదం ఇచ్చి భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిచ్చినట్టు మహాకవి యొక్క ఆ యొక్క కావ్యాన్ని ఈ రోజు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారు దాన్ని మరుగున పెట్టేసి దాన్ని లేకుండా చేసేందుకు చాలా బాధ కలుగుతోంది. స్వాతంత్ర ఉద్యమానికి ఒక మెట్టు అయినటువంటి సారే జహాసి అచ్చా హిందూసుతా హమారా అని ఈ భారతదేశంలో ప్రతి యువకుడు పాడినప్పుడు వాళ్ళ రక్తము ఉప్పొంగి एक हो जाएं तो बन सकते हैं खुर्शीदे मबी, वरने इन बिखरे हुए तारों से क्या बात है। मुझे ये बड़ी खुशी की बात है कि जम्मू कश्मीर से लेकर कन्याकुमारी, आसाम से महाराष्ट्र तक मुल्क की तरक्की, मुल्क की खुशहाली के लिए कौमों को इकट्ठा होना चाहिए। मुल्क की खुशहाली, मुल्क की तरक्की के लिए कौमों को इकट्ठा होना चाहिए और इकट्ठा होकर इस मुल्क की हिफाजत करनी चाहिए। ये मुल्क जो है बहुत से फूलों का, बहुत से खुशबुओं का एक गुलदस्ता है और इस गुलदस्ते को जितनी हिफाजत की जाएगी इसको हर हिंदू, मुस्लिम, सिख, ईसाई तमाम धार शहरी की जिम्मेदारी बनती है कि एकता, इत्तेहाद, मोहब्बत, प्यार, उल्फत, यगानगत, ये सारी चीजें जो हैं
ये इसमें आनी चाहिए। फिर जाकर जम्मू कश्मीर से लेकर कन्याकुमारी तक, आसाम से लेकर महाराष्ट्र तक ये मुल्क जो है खुशबुएं चारों तरफ से बिखेरता रहेगा, ये देता रहेगा और ये मुल्क तरक्की करता रहेगा। इसमें ये भी जरूरी है कि हमारे जितने भी फिरका वाराना जंगें छोटी छोटी हो रही हैं, उन लोगों को अपने आप को संभलना चाहिए। उससे मुल्क तरक्की नहीं करेगा, उससे मुल्क तरक्की करेगा नहीं जब तक मोहब्बत, इखलाक, प्यार, यगानगत और अच्छाइयाँ जो है हम आपस में क्रिएट नहीं करेंगे, और फिर उसमें खत्म हो जाता है। ना हिंदू की बात रहती है, ना मुस्लिम की बात, ना सिख की बात, ना ईसाई की बात रहती है। ये सारे फूल जो हैं ये खुशबुएं देते हैं, मुल्क तरक्की करते हैं। बहुत से मुल्कों को देखने का मौका मुझे मिला। जब मैंने वो मुल्कों की तरक्की देखी, मैं सोच रहा हूँ मेरा हिंदुस्तान अभी 200 साल तरक्की नहीं कर सकता है। इसकी वजूहत यही है, उसकी वजूहत यही है कि जो हम बिखरे हुए हैं। గాంధీ ఆశ్రమం కమిటీ మెంబర్ అల్లా బక్ష్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈరోజు జాతీయ సమ్మేళన కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కోసంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా గాంధీ ఆశ్రమం సభ్యులుగా మేము ఉంటూ అనేక కార్యక్రమాలు, ఇటీవల ఆజాదీ కా అమృత మహోత్సవ కార్యక్రమం ఇక్కడి నుంచే గాంధీ ఆశ్రమం పల్లిపాడు వరకు ఆనాటి కలెక్టర్ చక్రధర్ బాబు గారి ఆధ్వర్యంలో, మా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. అది సక్సెస్ఫుల్గా జరిగింది. అలా ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా కలిసిమెలిసి వచ్చి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఉద్దేశం ఏమంటే శ్లోకార్దేన ప్రపక్షామి యుదుక్తం శాస్త్రకోటీషు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఉపకారం చెయ్యడానికి వీలు కాకపోతే కనీసము అపకారం కూడా చేయకుండా ఉండాలి. జై హో, జై హో. ఈరోజు 19వ తేదీ డిసెంబర్ నెల ఈ జై హో కార్యక్రమము మన నెల్లూరు జిల్లా గాంధీ ఆశ్రమం గాంధీ స్టాచ్యూ నుంచి 102 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నెల్లూరు పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమానికి నడక మార్గంలో హిందూ ముస్లింల ఐక్యత కోసం జరిగేటువంటి 2వ జాతీయ సమ్మేళనం ఈ పినాకిని ఆశ్రమ కమిటీ మరియు మన రెడ్ క్రాస్ సంయుక్తంగా రెడ్ క్రాస్ నిర్వహణలో మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సార్ గారి అధ్యక్షతన 12 రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధుల సభ ఇది. దీని ఏకైక ఉద్దేశము హిందూ ముస్లింల ఐక్యత. ఇది మన పల్లిపాడులో జరిగేటువంటి 2వ జాతీయ సమ్మేళనము. ఇది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, చరిత్రలో నిలిచిపోతుంది. జై హో. మేడం, అయితే చరిత్ర నిర్మాణంలో భాగం కండి, దేశం పిలుపుని ఆదుకోండి, ప్రజల ఐక్యతను చాటి చెప్పండి, మతోన్మాదాన్ని దేశం నుంచి తరిమేద్దాం, ఈ క్యాప్షన్ తో మీరు ముందుకు వచ్చారు. అవునమ్మా, మహాత్మా గాంధీ కూడా మత సామరస్యం, త్రిభాషా సూత్రం, అస్పృశ్యత నివారణ, ఖాదీ ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి ఒక యూనివర్సల్ పర్సన్ అయ్యాడు. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరిపింది గాంధీ మహాత్ముని పేరు మీద. సత్యం అహింస గాంధీ గారి ఆయుధాలు. ఒరిస్సా నుంచి సాధు త్రినాథ్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఈయనతో ఒరిస్సా నుంచి వచ్చాను నేను. ఇప్పుడు ఈ కార్యక్రమంకి ఇప్పుడే ముందు ఒక 4-5 నెలల ముందు నేను వచ్చాను. ఈ జయ భారత్ అనే సంస్థ ఇక్కడ ఉన్న వ్యవస్థ, ఇక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. ఇది ఇప్పుడు ఈ సమాజానికి ఇది చాలా అవసరము. దీంట్లో కలిసి పని చేయాలని నిర్ణయం చేసి నేను ఇక్కడ కమిటీ అయ్యాను. దీంతో ప్రజెంట్ దీంతో కలిసి పని చేస్తామని డిసైడ్ చేశాను. అన్ని సర్వమతాలు సమానమే అని చెప్పడానికే ఇది ఎంతకన్నా మిత్రులారా, భారతదేశంలో చాలా కీలకమైనటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఎప్పుడు అది భారతదేశ చరిత్రలోని చాలా ఒక భారతదేశ స్వతంత్రం రాకముందు నుంచి, భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆ ఇష్యూ మీద ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి వివాదం రకదూరంగా ఉంది. అలాంటి ప్రాంతం కాశ్మీర్. అక్కడి నుంచి కయ్యం గారు జమ్మూ చేసినటువంటి ఇక ఈరోజు మహాత్మా గాంధీ
పైన వాళ్ళేదో దాని మీదకి ఎక్కండి సార్.